తెలంగాణలో పెన్షన్ల పెంపు కోసం వికలాంగులు ఆందోళన చేపట్టారు. మెదక్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో వారు తమ డిమాండ్ను వినిపించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట నాయకులు దండోళ్ల సామేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న విధంగా ఇక్కడ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెన్షన్ల పెంపుపై హామీలు ఇచ్చాయని, కానీ అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ కూడా ఆ హామీలు నిలబెట్టుకోలేదని అన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఇల్లు, పెళ్లి, వైద్యం, విద్య, ఉద్యోగం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఆగస్టు 24 జరిగే వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని పెన్షన్ లబ్ధిదారులంతా నర్సాపూర్లో జరిగే సమావేశంలో పాల్గొని పోరాటానికి మద్దతు ఇవ్వాలని దండోళ్ల సామేల్ కోరారు. పోలీస్ యంత్రాంగంలో పూర్తిగా గౌడ్సే ఉన్నారు. వాళ్ళే కాబట్టి గీతా కార్మికులు వాళ్ళే కాబట్టి వాళ్ళకు పెన్షన్ కావాలంటున్నారు. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, చేత పింఛన్దారుల ఐక్యత, చేత పింఛన్దారుల ఐక్యత.